నిజానికి అపహరించాడు ఇంద్రుడు. దేన్ని అపహరించాడు? కవచకుండలాల్ని కాదు, కర్ణుడికి రాబోయేటటువంటి విపత్కర పరిస్థితిని అపహరించాడు. అంత బాధ నువ్వు పడకూడదు కర్ణ. స్నేహితుడి కోసం ప్రాణాలు వదిలేయడానికి సిద్ధపడ్డవాడివి. ఆ స్నేహితుడి కన్నా ప్రాణాలు ముందు వదిలేయడానికి కావలసిన అవకాశం నీకు కల్పించేస్తాను. మరి సూర్యుడు ఎందుకు రావాలి? కర్ణుడి యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తిరిగి చెప్పడానికి. కాబట్టి ఇప్పుడు ఆలోచించండి, నిజానికి ఇంద్రుడు అపహరించినవి కవచకుండలాలు కావు. ఇంద్రుడు అపహరించింది కర్ణుడు కూడా ఊహించని రీతిలో అలా సౌఖ్యంగా ఇన్ని బాధలు పడకుండా మరణించడానికి అవకాశం ఇచ్చేశాడు. అయితే శక్తినిచ్చాడు. మరి ఈ శక్తి ఒక్కమారు పనిచేస్తుందని వరం ఇచ్చాడు కదా, అది అర్జునుడి మీద వెయ్యగలిగాడా కర్ణుడు? అది ఇంద్రుడు ఎప్పుడో చెప్పాడు. శ్రీమన్నారాయణుడు ఆదుకుని ఉండగా నువ్వు వెయ్యలేవు, నీకు సాధ్యం కాదు. మరి ఎవరి మీద వేశాడు? ఉపయోగించాలి కదా. అసలు ఉపయోగించలేదనుకోండి, మళ్ళీ భారతంలో ఒక పెద్ద ప్రశ్న అవుతుంది. అసలు కర్ణుడి శక్తి ప్రయోగించాల. అసలు కర్ణుడి శక్తిని ప్రయోగించుంటుంటే భారతం ఎలా ఉండేది? అందుకే యుద్ధంలో ఒక విపత్కర పరిస్థితి ఏర్పడింది. ద్రోణాచార్యుల వారు సర్వసైన్యాధిపత్యంలో ఉండగా ఒక రాత్రి యుద్ధం జరిగింది. ఆ రాత్రి యుద్ధంలో ఇవన్నీ దేవతల యొక్క వ్యూహమే కాబట్టి ఇంద్రుడు ఎందుకు చేశాడో కృష్ణుడికి తెలియకుండా ఉంటుందా? అందుకే యుద్ధం జరుగుతుండగా కృష్ణ పరమాత్మ అకస్మాత్తుగా ఘటోత్కచుడిని పిలిచి, నువ్వు విజృంభించు, రాత్రి యుద్ధం కాబట్టి అన్నాడు. ఆ ఘటోత్కచుడు విజృంభించాడు ఆ రోజున. ఆ విజృంభించడంలో అలంబసుణ్ణి, అలాయుధుణ్ణి, వీళ్ళందరినీ కూడా చంపేశాడు. కర్ణుడి యొక్క రథాన్నంతటినీ కూడా భగ్నం చేసేశాడు. భగ్నం చేసి ఒక భయంకరమైనటువంటి అస్త్రాన్ని కర్ణుడి మీద ప్రయోగిస్తున్నాడు. కర్ణుడు కూడా తెలుసుకున్నాడు, అయిపోయింది, నేను మరణిస్తున్నాను. ఘటోత్కచుడి చేతిలో ఆ రోజున కర్ణుడు మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. కౌరవ సైన్యాలన్నీ కూడా తుత్తునియలైపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇంకింతకన్నా ఆపదే ఉంటుంది. అప్పుడు కూడా కర్ణుడు ప్రయోగించలేదు. అర్జునుడి కోసమే దాచాడు. ఆయన మాత్సర్యం అటువంటిది. సైన్యం చెప్పింది ఆ మాట. అసలు నువ్వుంటే కదా అర్జునుడి మీద వేయడానికి, మేముంటే కదా యుద్ధం జరగడానికి. మేము పోయి నువ్వు పోయాక శక్తి అర్జునుడి మీద ఎప్పుడు వేస్తావు? ముందు వీడిని చంపు, ఆ తర్వాత చూద్దాం. నీ దగ్గర ఇంకా మిగిలిన దివ్యాస్త్రాలు లేవా? వాటితో అర్జునుడిని పడకూడదు కానీ ముందు నీ ఘటోత్కచుడి మీద వేసేయన్నారు. ప్రాణములను కాపాడుకోవడానికి తప్పనిసరి పరిస్థితులలో ఇంద్రుడిచ్చినటువంటి వరం అన్వయమవుతోంది. కాబట్టి ఆపత్కాలము తనకు మరణ శంక ఏర్పడ్డాయి కాబట్టి ఎదురుగుండా ఉన్నటువంటి వాడు సామాన్యుడు కాడు, పరమ భయంకరమైన వీరుడు. ఒక్క బాణానికి 2 పిట్టలు. ఇటు కర్ణుడి దగ్గర శక్తి పోయింది, అటు ఘటోత్కచుడు పడిపోయాడు. ఇవాళ అర్జున ఘటోత్కచుడు మన వైపు యుద్ధం చేశాడు కానీ అతను సహజముగా ధర్మమునకు వ్యతిరేకి. కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా ధర్మ వ్యతిరేకమైన పనులు చేస్తాడు. అప్పుడు ధర్మ సంస్థాపనార్థం వచ్చిన వాడిని కాబట్టి నేను ఘటోత్కచుడిని చంపాలి. ఆ పరిస్థితి రాకుండా ఈ శక్తి ఆయుధాన్ని ఘటోత్కచుడి మీద ఆ కర్ణుడితో వేయించేసి ఇటు నిన్ను కాపాడుకున్నాను. శక్తి కర్ణుడి దగ్గర జారిపోయింది, ఘటోత్కచుడు పడిపోయాడు. అందుకు నృత్యం చేశారు రథం మీద అని చెప్పాడు కృష్ణుడు. ఇది దేవతా వ్యూహము అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోందా? అర్థం అవ్వట్లేదా? అర్థమైనప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే కర్ణుడి దగ్గర కవచకుండలాలు తీసేసుకోవడం వల్ల కర్ణుడికి ఒరిగిపోయినటువంటి బాధ నిజానికి ఏమీ లేదు. కవచకుండలాలు ఉన్నప్పుడు ఆయన అర్జునుణ్ణి ఓడించాడండి, కవచకుండలాలు లేక చచ్చిపోయాడండి అన్నాడు అనుకోండి. అరే రే, ఇంద్రుడు ఎంత పని చేశాడు రా అనాలి. కవచకుండలాలు తీసేసుకుంటే అర్జునుడు కొత్తగా గెలిచాడా? ఉంటే ఓడిపోయాడా? ఉన్నా గెలిచాడుగా. కానీ మీరు కర్ణుడి వైపు నుంచి ఆలోచించండి. భారత యుద్ధంలో కర్ణుడు మిగిలిపోయి మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు అనుకోండి, అప్పుడు పెద్ద బరువు అయిపోతాడు. అందరికీ బరువే. కుంతి మాత్రం తట్టుకోగలరా? కృష్ణుడు తట్టుకోగలరా? పాండవులు తట్టుకోగలరా? తానెవరో తెలిసిపోతుంది కదా. ఏం చేస్తాడు ఒక్కడు ఉండి?
తనని నమ్ముకుని ఇంతకాలం పెంచి పెద్ద చేసి ఇంత స్థానం ఇచ్చాడని వాపోయాడు కదా దుర్యోధనుడు. తొడలు విరిగి పడిపోయి, కర్ణ నిన్ను నమ్ముకుని వచ్చాను యుద్ధానికి, నువ్వు బ్రతికున్నావు, నేను వెళ్ళిపోతున్నాను కర్ణ అని ఒక్క మాట అన్నాడు అనుకోండి, వెంటనే చచ్చిపోవాలని కర్ణుడికి కూడా అనిపిస్తుందా అనిపించదా? కానీ ఆ కవచకుండలములు ఉన్న కారణం చేత మరణించాడు. అప్పుడు ఆయన బ్రతికున్న ఆయనకి ఎంత బాధ. అందుకే వెళ్ళిపోవడంలోనే ఆయనకి హాయి ఉంది, సుఖం ఉంది. అందుకే వెళ్ళిపోవడానికి మార్గాన్ని సుగమం చేశాడు ఇంద్రుడు. ఏ అంశలో వచ్చిన వాళ్ళు ఆ అంశలో ప్రయోజనం అయిపోయిన తర్వాత వెళ్ళిపోవాలి. ఇంత మంచివాడు, ఆయన ఎందు చాలా సుగుణములు ఉన్నాయి. ఉన్నప్పుడు ఆయన అంత బాధపడవలసిన అవసరాన్ని కల్పించకూడదు. దుర్యోధనుడు వెళ్ళిపోకముందు కర్ణుడు వెళ్ళిపోతేనే ఆయన ఒక తృప్తితో వెళ్ళిపోతాడండి అంటాం. నేను చెయ్యగలిగినంత చేసి మిత్రమా వెళ్ళిపోతున్నానంటాడు. దుర్యోధనుడు వెళ్ళిపోయాక వెళ్ళవలసి వస్తే, దుర్యోధనుడు వెళ్ళిపోయాక కవచకుండలాలు తీసుకుంటే ఏమిటి ఉపయోగం? ఆయనకి శారీరకమైన మరణం కన్నా ఆయన పొందిన మానసికమైన బడబాగ్ని పెద్దది. అందుకే నిజానికి ఇంద్రుడు ఉపకారం చేశాడు, ఆయన కీర్తిని లోకానికి చాటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.